गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पदान् शृण्वन् नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजनीवती दीनामवित्रेवतु गणेशाय नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే గురుగ్రహం ఎక్కడ ఉంటే మనకి శుభాలు చేకూరుస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందామా. గురువు ఎలాంటి వాడు? మంచి వక్త, అంటే ఎంత బ్రహ్మాండంగా మాట్లాడతాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవాయ శివాయ గురవే నమః. గురవాయ రాఘవేంద్రాయ నమః. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అంతటి గురు శబ్దం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ విధంగా అనుకుంటున్నాం కదా. మరి ఆ గురువు గురించి మన లైఫ్లో మన జాతకంలో ఆ గురువు ఎక్కడ ఉంటే శుభమిస్తాడు, ఎక్కడ ఉంటే మనకి ఆనందంగా ఉంటాము. గురుబలం గురుబలం అని అందరూ ఉంటారు కదా. మరి ఆ గురువు గురించి చెప్పుకుందాం. మరి గురువు బాగున్నాడు అనుకోండి, బ్రహ్మాండంగా మాట్లాడటం వస్తుంది. మంచి వక్త, వాళ్ళకి తిరుగులేదు. ఉపన్యాసాలు దంచేస్తారు, మైకులు విరగ్గొట్టేస్తారు, బ్రహ్మాండంగా ఉంటారు. ఆ తర్వాత గురు బలం బాగుందనుకోండి, విద్యావంతుడు, ఎన్ని డిగ్రీలన్నా చేసేస్తారు, ప్రొఫెసర్లు, డాక్టరేట్లు, ఆ తర్వాత బ్రహ్మాండమైన శాస్త్రవేత్తలు, అంతా గురుగ్రహ మహిమే. ఆ తర్వాత పవిత్రమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుందండి. 10 మంది చేత సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. వాళ్ళ రూపురేఖల్లోని, వాళ్ళ యొక్క మాట తీరులోని, వాళ్ళ వ్యక్తిత్వంలోని, వాళ్ళ క్యారెక్టర్లోనే కూడా నమస్కారం అండి అని నమస్కారం చేసేటటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళకి నమస్కారాలే దొరుకుతాయి. ఇంకేం మస్కాలు ఎవరు కొట్టరు, గుర్తుపెట్టుకోండి. అందువలన గురుగ్రహం వాళ్ళకి చాలా బాగుంది. ఆయన ప్రముఖుడు, ఆయన సాల్వా వేసుకుని వెళుతున్నాడు, జ్యోతిష్యుడు, గురుగ్రహం అద్భుతం. ఆ విధంగా అన్నమాట. పండితుడు, వేదం చదువుతున్నాడు, వేదాంతి, బ్రహ్మాండం. ఆ విధంగా గురుగ్రహ అనుగ్రహానికి ఈ యొక్క జ్యోతిష్యులు, పండితులు, వేదాంగ వేత్తలు, తర్వాత భాష్యాలు రాసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళే. గురువు ఒక్కడే ఉన్నాడు అనుకోండి ద్వితీయంలో, రెండవ అంటే మనకు లగ్నం వేస్తాం కదా, ఆ లగ్నం నుంచి రెండవ ఇంట్లో గురువు ఉన్నాడు అనుకోండి, ఒక్కడే ఉన్నాడు. ఇక చూడండి వాళ్ళకి బ్రహ్మాండం అనమాట. ఇంకా సంపద, పేరు, కీర్తి, ప్రతిష్ట, గౌరవం, ఏదైనా సరే ఎవరైనా సరే వాళ్ళతోటి గొడవ పెట్టుకుందాం అనుకుని చూస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నెగ్గరు. విజయం అన్నింటా విజయమే. ఆ విధంగా ఉంటుంది. లగ్నం నుంచి రెండవ ఇంట్లో గురువు ఉంటే ఇన్ని శుభాలు జరుగుతాయి. ఆ తర్వాత వ్యాపారంలో ఉంటే వ్యాపారాభివృద్ధి, ఉద్యోగంలో ఉంటే ఉద్యోగాభివృద్ధి, ప్రమోషన్లు వచ్చేస్తూ ఉంటాయి. ప్యాకేజీలన్నీ కూడా హైక్ అయిపోతూ ఉంటాయి. 5 లక్షల ప్యాకేజీలో జాయిన్ అయిన వాడికి 20 లక్షలు 30 లక్షల ప్యాకేజీలు అయిపోతాయి. అంతటి గొప్ప పేరు వస్తుంది అతనికి. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వైభవంగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు, సౌఖ్యంగా ఉంటాడు, దేనికి లోటు ఉండదు. తర్వాత పవిత్రంగా ఉంటాడు. తర్వాత మిథున లగ్నానికి ద్వితీయంలో గురుడు ఉన్నాడు అనుకోండి, ఎంత బ్రహ్మాండమైనటువంటి పరిస్థితికి పెడతాడో చెప్పలేం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా మెయిన్ ఏంటంటే కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. మిథున లగ్నంలో ద్వితీయంలో గురుడు ఉంటే కొన్ని కష్టాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా పేరు ప్రఖ్యాతులు, అష్టైశ్వర్యాలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి. అందువలన అంటే ఉదాహరణకి చెప్పాను, గురువు ఎక్కడ ఉంటే జాతక చక్రంలో ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, పాపగ్రహాలతో కూడాడనుకోండి, రాహువుతోటో కేతువుతోటో లేకపోతే శని భగవానుడితోటో రవితోటో కూడితే గనక గురువు ఇవ్వాల్సినటువంటి ఫలితాలు ఇవ్వలేడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందువల్ల గురుగ్రహ విడిగా ఉన్న గురుగ్రహ దృష్టులు కూడా చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. అందువల్ల గురుగ్రహ దృష్టితో అన్ని కష్టాలు నష్టాలు పోతాయి. గురువు రెండో ఇంటి ఉన్నాడు అనుకోండి, ఆయన చూసే దృష్టి ఎలా చూస్తాడు? 8వ ఇల్లు చూస్తాడు, 7వ ఇల్లు చూస్తాడు. చూసినప్పుడు ఆ యొక్క కళత్ర స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ దోషాలుంటే నివృత్తి అయిపోతుంది. గురు దృష్టి కూడా అంత ఫలితాన్ని ఇస్తుంది.
అందువల్ల గురుగ్రహ అనుగ్రహం కావాలంటే దత్తాత్రేయ దర్శనం చేసుకోవడం, గురుగ్రహ అనుగ్రహం కావాలంటే షిరిడీ సాయిబాబాని దర్శించడం, సత్యసాయిబాబాని ఆరాధించడం, గురుగ్రహ అనుగ్రహం కావాలంటే ప్రతి గురువారాలు చేయడం, సాయి సచ్చరిత్రలు పారాయణ చేయడం, తపోవనం పారాయణ చేయడం, ఇంకా చెప్పాలంటే కనుక దత్తాత్రేయుల వారి చరిత్ర పారాయణ చేయడం, గురువారం పూట అన్నదానం చేయడం, గురువారం పూట శనగలు దానం చేయడం, గురువారం పూట పసుపు దానం చేయడం, పసుపు కొమ్ములు దానం చేయడం. ఆ విధంగా చేయడం వల్ల గురుగ్రహ అనుగ్రహం పెరుగుతుంది. అలాంటి పవిత్రమైన పుణ్యమైనటువంటి గురు కారకత్వం గురించి మనం ఇవాళ దిగ్విజయంగా చెప్పుకున్నాం. ఎంత సంపాదించినా గొప్ప కాదు, సంపాదించింది అనుభవించి ఆనందంగా పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తన కుటుంబ జీవనంలో తల్లిదండ్రులతో కూడా ఐకమత్యంగా ఉండేటట్లుగా చేసేవాడే గురుడు. అందువల్ల గురుగ్రహం అనుగ్రహం మనకు కావాలి కదా. కావాలి అంటే మన గురుడు ఎక్కడ ఉన్నాడు జాతకంలో అన్నది తప్పనిసరిగా మీరు విశ్లేషించుకోండి. ఏదైనా జాతక విషయాల్లో మీకు డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. ఉండనా మరి. ఓం శ్రీ మాత్రే నమః. శివాయ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి ప్లీజ్. గురుగ్రహ అనుగ్రహంతో మరలా కలుద్దాం. ఓం శ్రీ మాత్రే నమః.